వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఈ రోజైతే ఏం తెచ్చానో చెప్పు. సరుకులు అనేవి అర్థమవుతున్నాయి. ఈ సరుకులు ఎందుకు తెచ్చావు అనేది సస్పెన్స్ ఇప్పుడు. సస్పెన్స్. ఎందుకంటే ప్రతిదీ బిజినెస్ మైండ్లో ఆలోచిస్తుంది మా అత్తగారు. అందుకని ఏ బిజినెస్ కోసం ఏం సరుకులు తెచ్చిందా అని నాకు డౌట్ అన్నమాట. చూపిస్తాను. ఇప్పుడు ఏం బిజినెస్ చేయబోతున్నారు, ఏం సరుకులు తెచ్చారు? ఇదేంటి చెప్పు, తెలుసా? మినపగుండ్లు. మినపగుండ్లు, డబుల్ హార్ట్స్ మినపగుండ్ల, కిరాణం సరుకు. కిరాణా సరుకులు అన్ని. కిరాణం మినపగుండ్లు. ఏంటి ఇన్ని తెచ్చావు మినపగుండ్లు? మరి బిజినెస్ అంటే ఇంట్లో లాగా పావు కిలో అరకిలో తెచ్చుకుంటే సరిపోదు కదా. ఓకే, ఇవి ఇంట్లో కాదంట ఫ్రెండ్స్, బిజినెస్ కోసం అంట. మరి ఈ బిజినెస్ కోసం మినపగుండ్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. సస్పెన్స్ ఇప్పుడు మన అందరికి, మీతో పాటు నాకు కూడా. ఇదిగో జొన్నలు, ఇది తిప్పకూడదు, పోతాయి. రాగులు, జొన్నలు, మినుములు, రాగులు, జొన్నలు. ఇవి సామలు. సామలు పేరుంది ఇక్కడ, పేరు లేకపోతే పేరు లేకపోయినా సామలు. ఇగో సామలు 2 ప్యాకెట్లు, కేజీ. ఓకే, నీకు అన్ని పేర్లు చెప్తున్నారు, అందరికి అన్నీ తెలియగా. ఇది అండుకొర్రలు. అండుకొర్రలు. ఈ అండుకొర్రలు, ఈ ప్యాకింగ్ బాగుంది. అండుకొర్రలు ఇది కూడా. 2 మనం బిజినెస్ చేసినప్పుడు కూడా అలానే ప్యాకింగ్ చేయాలి, చూసావుగా. ఇవి ఊదలు. మిల్లెట్స్ అన్నమాట. మిల్లెట్స్లోనే అన్నీ నేను షాప్ కోసమే తెప్పించాను. ఒక ఐటెం తయారు చేస్తాను, నేను చూపిస్తాను తర్వాత. ముందైతే ఈరోజు సరుకులు ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తాను. అరికెలు ఇవి. సామలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలు అన్నీ 2 ప్యాకెట్లు, కేజీ తెచ్చాను. ఇవేంటి తెలుసా చెప్పు, మీకు తెలుసా? సగ్గుబియ్యం. అదే సగ్గుబియ్యం ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ సగ్గుబియ్యం దేనికి? సగ్గుబియ్యము. ఓ, ఈ సగ్గుబియ్యం కూడా 3 పొట్లాలు. ఇంకోటి ఉంది, ఎందుకంటే వడియాలు పెడతాం కదా. సగ్గుబియ్యం వడియాల కోసం సగ్గుబియ్యం 4 ప్యాకెట్లు. 4 ప్యాకెట్లు, 2 కేజీలు అవి. ఇంకా ఇవి ఆయిల్ ప్యాకెట్. 4 ప్యాకెట్లు అంటే 2 కేజీలు ఆయిల్స్. పచ్చి శనగపప్పు. ఇవన్నీ కూడా నా బిజినెస్ కోసమే నేను తెప్పించింది, ఇంట్లోకి కాదు. ఇంటి సరుకులతో కలిపి తెచ్చాను. కానీ ఇదిగో పల్లీలు. ఓకే, ఇవి తెచ్చుకున్నప్పుడు నేను ఇంట్లోకి కూడా సరుకులు తెచ్చుకున్నాను. ఇవి అటుకులు. ఇవి ఆయిల్ ప్యాకెట్స్. ఇది మా వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇది ఈ సరుకులతో పాటు ఇవి కూడా తెచ్చుకున్నానులే. ఇవి అయితే బిజినెస్ కోసం కాదు, నాకు ఇంట్లో కోసమే. ఓకే, కంఫర్ట్ ఇవన్నీ. ఇంకా కవర్, డస్ట్బిన్ కవర్స్. ఇవి డస్ట్బిన్లో కవర్. ఇది తెలుసా అండి, అంట్ల సబ్బు. వాషింగ్ టీ పౌడర్. ఇంట్లో ఇవన్నీ నాకు ఇంట్లోకి అటు పక్కకు పెట్టి బిజినెస్. ఇప్పుడు బిజినెస్ పర్పస్ ఏంటో చెప్పు నాకు. బెల్లం, దేవుడికి, జగ్గరి, దేవుడికి ఒకటి పెట్టడానికి. ఇప్పుడు క్యూబ్స్ లాగా వస్తున్నాయిగా, బాగున్నాయి. ఇంకా నేను ఇప్పుడు పగలగొట్టి పెట్టడం మళ్ళీ అవి పాడవుతుంది. ఇదైతే మంచిగా రోజు దేవుడికి టెంపుల్కి వెళ్ళినా కానీ పక్కన తీసుకెళ్ళడానికి బాగుంది. ఇంకా అందుకే ఇదైతే తెచ్చుకున్నాను. నేను కూడా తీసుకున్నా. సోప్స్, గిన్నెల సోపు. ఇవ్వండి నేను తెచ్చిన సరుకులు. ఇవి కొన్ని ఇంట్లోకి తెచ్చాను, ఇవైతే బిజినెస్ పర్పస్లో తెప్పించాను. ఇప్పుడు చెప్పమ్మా, బిజినెస్ పర్పస్ జొన్నలు, రాగులు, అరికెలు, ఈ సామెలు, ఈ మిల్లెట్స్, ధాన్యాలు ఇవన్నీ ఎందుకు తెచ్చినట్టు? వీటితో ఏం బిజినెస్ చేస్తావు? వీటితో బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ మన షాప్లో ఆల్రెడీ నేను పెట్టాను. ఇవన్నీ ఇడ్లీ రవ్వ తయారు చేస్తాను నేను. నువ్వే ఇడ్లీ రవ్వ తయారు చేస్తావు? మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ. ఇంకా డైరెక్ట్గా ఇవన్నీ కడిగేసి క్లీన్ చేసి రవ్వ పట్టించేసి ప్యాక్ చేసి షాప్లో సేల్ అయితే చేస్తాను. కడిగి ఎండబెట్టి మిల్లుకి ఇస్తారా? ఇవి ఏంటంటే కొంచెం గాలి ఇచ్చాలి, కొంచెం సన్నగా ఇసుక అలాంటివి ఏమన్నా వస్తే మనం ఇడ్లీలు అవి చేసుకున్నప్పుడు ఇసుకలాగా తగులుతుంది. కాబట్టి ఇవన్నీ కడిగేసి ముందు గాలి ఇచ్చేసి ఇసుక తీసేసి ఎండబెట్టేసి అప్పుడు రవ్వ పట్టిస్తాను. ఇడ్లీ రవ్వే మొత్తం? ఇడ్లీ రవ్వ, మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ. దోశ రవ్వ కూడా చేస్తాను.
ఇడ్లీ రవ్వలో మిల్లెట్స్ ఉంటాయి, మినపప్పు కూడా ఉంటుందా? మినపప్పు ఏమో వడియాలకి, సగ్గుబియ్యం, మినపప్పు వడియాలకి రెండు కలుపుతావా వడియాలు? లేదు లేదు, విడిగా. మినప వడియాలు వేరు ఉంటాయి, గుమ్మడి వడియాలు వేరు ఉంటాయి, సగ్గుబియ్యం వడియాలు వేరు ఉంటాయి, బియ్యం వడియాలు వేరు ఉంటాయి. బియ్యం వడియాలు కూడా అన్ని చేస్తాను, అన్ని నేను షాప్ లో పెట్టాను. ఇంకా ఇవన్నీ ఇంకా అయిపోవచ్చినాయి, అవన్నీ మళ్ళీ ఒకసారి రెడీ చేపిస్తాను. ఓకే, భలే ఉన్నాయి. ఈ కేజీ అన్నట 2 కేజీలు ఈ ప్యాకెట్, 4 కేజీలు ప్యాకెట్. కేజీలు ఇవి మినపవడియాలు ఎన్ని కావురమ్మా, ఇవి ఇన్ని చేస్తామా? ఇప్పుడు ఇన్ని 4 కేజీలు, మొన్న నేను 2 కేజీలు చేస్తే కొన్ని అయినాయి, సేల్ అవుతున్నాయి. ఇంకా అందుకే మళ్ళీ ఒక 4 కేజీలు తెచ్చాను. దేనికి? మినపవడియాలు. గుమ్మడి వడియాలకు కూడా మినపప్పు వాడతారు. అందుకే ఇంకా నేనైతే. వచ్చా నీకు గుమ్మడి వడియాలు? ఒక రోజు మా ఛానల్లో మన జనాలకు చెప్పరాదు. స్పెషల్ గా కస్టమర్స్ ఉన్నారు వడియాలు తీసుకెళ్ళడానికి. అవునా? నా షాప్ లో వడియాల కోసం స్పెషల్ గా వస్తారు కస్టమర్స్. తెలివితేటలో ఈ బుర్రలో మామూలుగా కాదు, ప్రతిదీ సేల్ చేయొచ్చు, ప్రతిదీ బిజినెస్ చేయొచ్చు అని. ఇప్పుడు నేనేంటి అన్నమాట, ఇంట్లో చిన్న కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళు కూడా భలే బిజినెస్ చేస్తారు తెలుసా. నేను వీడియోస్ చూసినా కానీ చూస్తాను కదా, చాలా మంది అమ్మాయిలు ఇంట్లో క్లౌడ్ కిచెన్ అని, ఫ్రూట్ బౌల్స్ అని, ఇంకా అన్ని రకాల బిజినెస్. ఈ శనగపప్పు దేనికి చెప్పు? పచ్చళ్ళ తాలింపులకి. పచ్చళ్ళలో తాలింపులకా? అన్ని సరుకులు ఉన్నాయి. శనగపప్పు కూడా వడియాలు చేస్తాను. లేదు, ఈ పచ్చళ్ళకి వడియాలకి ఆల్రెడీ ఇప్పుడు ఇడ్లీ రవ్వకు ఓన్లీ ఉన్న మిల్లెట్స్ వరకు రవ్వ చేస్తాం. రవ్వ చేసేసి వాళ్ళు ఏం చేయాలి మరి? రవ్వ తీసుకెళ్ళిన వాళ్ళు మన ఇడ్లీ రవ్వ లాగా నానబెట్టేసుకొని, మినపప్పు బియ్యం రవ్వ కాకుండా వాళ్ళు మినపప్పు మిక్సీ చేసుకొని ఈ రవ్వను కలుపుకొని చేసుకుంటారు. దోశకి కూడా వాడుకోవచ్చా మరి? దోశలకి వేరే ఉంటుంది పట్టించడం, అది పట్టించేసి అదొకటి ఇదొకటి. మిల్లెట్ దోశకి వేరే పిండి పడతావు, ఇడ్లీకి రవ్వ పడతాను. ఇవన్నీ కలిపేసి మనమైతే రవ్వ పెట్టుకోవచ్చు. మొత్తం అన్ని కలపొచ్చా మిల్లెట్స్ అన్ని? అంటే నేను ఆల్రెడీ చేశాను కదా ఇడ్లీలు కూడా, నేను ఒకసారి నీకు చేసి చూపిస్తాను. ఇవన్నీ చేశాను. మిల్లెట్స్ తో నాకు దోశలు వేసి పెట్టు, ఇడ్లీ చేసి. జొన్న దోశలు కూడా చాలా బాగుంటాయి. ఇంకా జొన్నలు నేనైతే ఇంట్లోకి తెచ్చుకున్నా జొన్న దోశలకి. ఇంకా మిల్లెట్స్ ఆల్రెడీ దోశల పిండి ఉంది షాప్ లో, ఇడ్లీకి అయితే ఇప్పుడు తెచ్చుకున్నాను. జొన్న దోశలు అంటే ఇవి కూడా మినపప్పు యాడ్ చేసుకొని. మినపప్పు బియ్యం బదులు, ఎందుకంటే ఇప్పుడు అందరు బియ్యం తినొద్దు అంటున్నారు. దోశలో ఇడ్లీలో కూడా బియ్యం లేవు, బియ్యం ఉండదు, ఇంకా ఓన్లీ వైట్ వేయి తినొద్దని చెప్పారు చాలా మంది. ఇక దానికోసం ఇవి అయితే ఫాలో అవుతున్నా. వైట్ ఏం తినొద్దు అంటే మరి సగ్గు బియ్యం, మినపప్పు వైటే కదా. మరి ఇవి ఇవి వైటే కదా? ఇవి వైట్ కాదు, మినపప్పు పప్పులు వేరు. షుగర్, మైదా పిండి, బియ్యము ఇలాంటివి, ఉప్పు, వైట్ ఆ టైప్ ఇవి తినకూడదంట. అందరు తగ్గిస్తున్నారు ఇప్పుడు, అందరి హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది కదా అందరికి. మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ చూసుకోవడం ఇంపార్టెంట్ ఎవరికైనా. ఇంకా ఎక్కువ మాక్సిమం తిన్న రోజు ఒక రోజు తినొచ్చు, వారం రోజులు ఇలాంటివి తినాలి. అంతేకాని రోజు అన్ని ఇలానే అన్నం మానేయచ్చు, ఇవన్నీ ఉంటే అన్నం మానేయచ్చు. చాలా వరకు తగ్గించారు అందరూ. నేను ఇప్పుడు కొంచెం మనం లేటుగా స్టార్ట్ చేసినాం కానీ అందరు చాలా రోజులైంది అన్నం బంద్ చేసి దోశ, సామలు అన్నము అవి తింటారు. జొన్నది గటక చేసుకుంటారు, రవ్వ ఇది చేసుకొని తింటారు. జొన్న అన్నము, బ్రౌన్ రైస్, అందరు ఇవి. అటుకులు దేనికి? కృష్ణయ్యకి అటుకులు బెల్లం పెడతారు. ఆ రోజు అటుకులు బెల్లం పెడతాను. కృష్ణయ్యకి ఏం పెట్టినా పెట్టకపోయినా అటుకులు పెడితే వరాలు ఇస్తాడంట. అందుకే నీకు ఇన్ని బిజినెస్ ఆలోచనలు ఇచ్చాడు. అలా అని కాదు, డైలీగా నా కృష్ణుడికి అలవాటు అటుకులు బెల్లం పెట్టడం. ఫస్ట్ నుండి అంతే పెడతాను. పల్లీలు తాలింపుల్లోకి, పచ్చడి తాలింపుల్లో నువ్వు కూడా పల్లీలు వేస్తాను. నేను ఒకదాన్నే వేస్తాను అనుకుంటున్నా. లేదు పచ్చడి, మా ఆయన అంటాడు నువ్వు పచ్చడి తాలింపుల్లో పల్లీలు వేస్తావు బాగుంటాయి అని అంటాడు. నేను మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి. షాప్ లో నా పచ్చళ్ళ కోసం స్పెషల్ గా ఎందుకు వస్తారంటే క్వాలిటీ ఉంటది కదా. ఇంట్లో చేసుకున్న లాగానే మనం ఏదైనా అమ్మాలి. ఫుడ్ ఐటమ్ అయితే నాకు తెలిసి నీట్ గా క్వాలిటీగా మెయింటైన్ చేస్తే ఎవరికైనా మంచిది, మనకి అమ్మినందుకు మనకి మంచిది. అంతేగాని లాభం ఎక్కువ చూసుకొని ఎందుకు అడుగుతారంటే మనం ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే అడుగుతారు. నేను గాజులు క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, పచ్చళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. నువ్వు క్వాలిటీ కదా, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. మనల్ని బట్టే ఉంటాయి అన్ని.
నేను ఇవి కూడా మంచిగా హోల్సేల్గా తెస్తాను రమ్మా. ఇప్పుడైతే ముందు కొన్ని అర్జెంట్ కావాలి కాబట్టి ఇవి తెచ్చాను. ఇంకా ఎక్కువగా కావాలని ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా బల్క్లో తెచ్చి చేస్తాను. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఆల్రెడీ షాప్లో, ఇంకా అందుకనే ఇవైతే తెచ్చాను. కొన్ని తెచ్చు. ఇది నా సరుకుల లిస్ట్. ఇదండి మా ఆంటీ సరుకుల లిస్ట్. ఈ సరుకులు కూడా తన ఇంట్లోకి కాదు, బిజినెస్ కోసమే, బిజినెస్ పర్పసే చేస్తుంది. లేడీస్కి ఎవరైనా చేయాలి అంటే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇలా సరుకులు తెచ్చుకొని బిజినెస్ ఐడియాలు ఏమేమి ఉన్నాయి చూసుకొని, మా ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తో ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ మనం పంచుకోవచ్చు. ప్రతి వీడియోలో ఒక్కొక్క ఆలోచన అయితే వస్తుంది. నాకు తెలియదు ఇన్ని ఆలోచనలు ఉంటాయని. నేను ఏంటంటే ఎక్కువ బిజినెస్ ఎక్కువ చూస్తూ ఉంటా, వీడియోస్ అయినా బయట అయినా చాలా మందిని ఇదే ఆలోచిస్తూ ఉంటా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఇట్లా సరుకులు తెచ్చుకోవచ్చు, మిల్లెట్స్ తెచ్చుకోవచ్చు, వాటిని ఇడ్లీ రవ్వ చేయొచ్చు, వాటిని దోసపిండి చేయొచ్చు, లేదా జనాలకు అందుబాటులో ఏమేమి లేవో అవన్నీ మనం ఇవ్వచ్చు అన్న ఆలోచన మాత్రం బాగుంది. ఇవండి నేను తెచ్చిన సరుకులు బిజినెస్ కోసం. పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు పెడతాను, వెజ్ పచ్చళ్ళు, నేను మిల్లెట్స్, ఇడ్లీ రవ్వ, దోశ రవ్వ, అన్ని దోశ పిండి అన్నీ సేల్ చేస్తూ ఉంటాను. అప్పడాలు, వడియాలు అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటాను. ఇంకా అది కూడా నా ఫ్యాన్సీ షాప్లోనే, బ్యాంగిల్ స్టోరే కానీ ఇవి కూడా పెడుతూ ఉంటాను. ఎందుకంటే లేడీస్ వస్తూ ఉంటారు, ఎవరికి అవసరం ఉన్నాయి వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఫ్యాన్సీ తీసుకున్నాక ఇవేంటని చూస్తారు కదా, వాళ్ళు కూడా అడుగుతారు వడియాలు ఏంటి, పిండి ఏంటి అని. చాలా మంది తీసుకెళ్తారు. ఇక మనది ఒక షాప్ ఉంది, దాంట్లో అన్ని రకాలుగా అయితే సేల్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్యాన్సీ షాప్ ని ఎన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చో అన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు. అన్ని ఉన్నాయి బిజినెస్ ఐడియాలు. అది కూడా ఎందుకు పెట్టానంటే రమ్మా, ఫ్యాన్సీ కూడా ఎప్పుడు సీజన్ ఉండదు, ఒక్కోసారి అన్ సీజన్ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఇది కూడా రన్ అవుతే ప్లస్ అవుతుంది కదా. ఉన్న రోజు ఇవి కూడా సేల్ అవుతూ ఉంటే ఒకదానికోటి రెంట్లు కట్టాలి, నేను వర్కర్స్ కి ఇవ్వాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒకదానికొకటి బిజినెస్ అయితే ఉండాలి కదా. అవి అన్ సీజన్ అయితే ఇవి సీజన్ అయితే ఇవి ఆల్వేస్ సీజన్. ఫుడ్ అనేది ఆల్వేస్ సీజన్. ఒకసారి మన కస్టమర్ అలవాటు అయిపోతే రెగ్యులర్ గా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ గా రవ్వ కోసం, ఇడ్లీ రవ్వ కోసం, దోశ కోసం వస్తారు, కారం కోసం, పసుపు కోసం వస్తారు, వడియాల కోసం వస్తారు. ఆ వడియాలన్నీ కూడా ఒకసారి చూపిద్దాం. చేస్తూ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. వడియాలు చేసేటప్పుడు వీడియో కానీ, ఇవి పిండి పట్టి రవ్వ చేసినాక వీడియోస్ కానీ, ఇవి సేల్ చేసేది ఎలా అనే వీడియో కానీ, అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇవే కాక ఇంకా బోలెడ్ బిజినెస్ ఐడియాలు మన ఛానల్లో తెలిసినవన్నీ అంటే నాకు కాదు, మా ఆంటీకి చాలా తెలుసు. అవన్నీ ఒక బుర్రలో నుంచి ఒక్కొక్కటి తీద్దామనే ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం అదే. ఇంకా ఇవి కూడా మీకు చూపిస్తూ ఉంటాము. ఎలా ఉందండి ఈ వీడియో? మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి.